నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. ఎన్టీఆర్ జిల్లా మైలవరం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంల నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ రుచి శుచితో కూడిన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు పేర్కొన్నారు. మైలవరం దేవుని చెరువులో ఎంపీపీ పాఠశాలలను స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు బుధవారం మధ్యాహ్నం ఆకస్మిక తనిఖీ చేశారు. ఇక్కడ ఈ ఊరు అనేది మైలవరమేనా? అమ్మ ఏం చేస్తుంది మరి? బట్టలు పని చేస్తా ఎంతమంది మీరు? సార్తో మాట్లాడదాం. నేను తీసుకుంటాను. సార్తో మాట్లాడతాను. ఇద్దరు కలిసి వస్తారా? వీళ్ళ అమ్మతో కూడా ఇద్దరు మాట్లాడి ఇద్దరిని ఆఫ్టర్ లంచ్ మీతో మాట్లాడతాం. వాళ్ళందరికీ తల్లిదండ్రులు ఉన్నారు, వీళ్ళిద్దరికి తండ్రులు లేదు. మనం వాళ్ళని మాట్లాడుతాం. బాగా చదువుకున్నామా? నువ్వు 95% పల్లవి తెచ్చుకుంటే నీ పేరేంటి? నువ్వు కూడా తెచ్చుకోవాలి మార్కులు. అనుకుంటే రాందే లేదు, గట్టిగా తెచ్చుకోవచ్చు. కష్టపడి చదువుకోండి, చదువు మీద దృష్టి పెట్టి నేను అమ్మ వాళ్ళతో మాట్లాడతానే, మీకు అన్నీ ఉండేవి తీసుకుంటాను. ఏం చేస్తాడు నాన్న? పగేస్తాడు షాప్లా. నువ్వు చెప్పట్లా, వాడు చెప్తున్నాడు. నీ నాన్న నీ పేరేంటి? నీ నాన్న చేస్తాడు గాడి పెళ్ళి. అమ్మ నుంచో సరికి నుంచో మీ నాన్న నీ పేరు? నాన్న చేస్తాడమ్మా. సమర్థ బయట వస్తారా? అమ్మ స్కూల్ అమ్మ నాన్న ఎలక్ట్రీషియన్ నాన్న. అమ్మ హౌస్ వైఫ్. నాన్న తాను వచ్చారు. అమ్మ అమ్మ ఎంతమంది మీరు బ్రదర్ సిస్టర్? మీ మార్కులు ఎన్నో ఉంటాయి? ఎంత పర్సెంటేజ్ తీసుకుంటున్నారు? 90%. మీరంతా ఒకటే క్లాసా? మీలో ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి? మీ అందరిళ్ళ ముందు రోడ్లు అయిపోయినాయా? బాగున్నాయి. ఇప్పుడు బురదలేక శుభ్రంగా ఉన్నాయా? రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయట. పెద్ద క్లాస్కి రైట్ వస్తాయి. ఏంటి పేరు? అబ్దుల్లా. భోజనం బాగుంటుందా? అందరు వినేసారా? నువ్వే క్లాస్ అండి? మీరంతా ఫిఫ్తేనా? నువ్వేంట్రా మరి ఆడపిల్లల కంటే కూడా కొద్దిగా ఆనందించలేదా బాగా? ఎంతమంది మీరు అందరూ రాదు? ఏంటి ఈ దేశంలో చదువుతారు తమ్ముడు? పెద్దోడు అంగన్వాడీలో ఉన్నారు. చాలా తెలియజేయాలి. నేను చాలా క్లారిటీ ఉంది. మీరు ఏ క్లాస్ పిల్లలంతా? పిల్లలు చెప్పండి. మొత్తం 100 రోజులుగా ఉంటే 73 వచ్చేవాళ్ళు.